ఫ్రెండ్స్ మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మాట్లాడినప్పుడు మాత్రం అనగానేమి మరి అటువంటి ఎండికొండ కైలాస వాసునికి మాత్రం కన్నీరు మొరబొట్టింది. ఆ భగవంతుడు కళ్ళ చూసి అరే దేవలక్ష్మి అంటే ప్రతివత శిరోమణి, 25 ప్రతివతల్లో మేటి ప్రతివత, ఈ ప్రతివత శిరోమణి పానం పోతే మరి నన్నెంత పీడిస్తుందో అని ఆ భగవంతుడు బగ్గున మండి ఆ రూములో పుట్టిండు. దేవలక్ష్మి ఉన్న రూములో పుట్టి దేవలక్ష్మి మొగను ఒకసారి చేయి చూపితే మరి 40 రోజుల బట్టి అన్నం లేని బిడ్డ అన్నం తిన్నట్టుగా లేచి ఎప్పుడు నిలబడ్డదో బిడ్డ దేవలక్ష్మి నీకు సంతానం ఇస్తానన్నాడే పట్టమన్నాడు దేవాదేవుడు, బిడ్డను కానుకలో ముగ్గురిని గంటవని సంతాన బలం ఓడి కట్టిండు. సంతాన బలం ఓడి కట్టిండు. ముగ్గురు మాత్రం కానుకలో ముగ్గురిని గంటవని సంతానం దొరికిందట భగవంతుడు కళ్ళ కనబడ్డాడు ఇచ్చిందట అని చెప్తాం. పోదాం రమ్మ అని దేవలక్ష్మికి రూమ్ లేచినాక దేవుడు కళలో ఉన్న కళమాట చెప్పి సంతానం ఇచ్చింది. దానిపల్ల ముగ్గురికి అంటారట ఈ ముచ్చట దశపతి రాజు చెప్తాడంటే ఆయన వచ్చిగా తాళాలు బయట తీస్తాడో తీయడో మన చెప్పు అన్నారు. అయితే సంతానం దొరికిందట, వీళ్ళు పోయి చెప్తారు చూసిన వాళ్ళు అంజనా సమితి అన్నట్టు ముగ్గురికి అంటాను ముగ్గురికి అన్న మనల్ని అంటాడు ఆయనతో బండిలోకి వెళ్ళి కూడా తీసేస్తారు అంతే కదా. ఈ ముచ్చట ఒకటి వెళ్ళి ఇక్కడ రాబట్టాను అంతే. కానీ వెళ్తేనే పోయి చెప్పి అక్కడ రాజు చెప్పిలా చెప్పినాడు మిమ్మల్ని డ్యూటీలోకి వెళ్ళి దిగమన్నాడు. మీరు ముసలో లైన్ అయితే ఎందుకంటే మేము ముసలిలో అయినాం ఇక దేవలక్ష్మి గుణం మీకెరక అక్కడ బాయిలో పడతామని కాపాడలేదు. అప్పుడు ఆమె గుణం మీకెరక మీ గుణం ఆమెకెరక మేరమంగమ్మ కోటంకమ్మ మీరు పోయి డ్యూటీ ఎక్కుంది దేవలక్ష్మి మంచిగా అరుచుకుంది కానుకల ముగ్గురిని గంటది అన్నాడు. మీరు ముసలో టెక్కి టెక్కారు కదా రికార్డు తీసుకోపోవాలని తీసుకురండి మీరు తీసుకొస్తారా సాధన అవుతుందా ట్రాప్ ఎక్కి దిగుతాను మేడకి మేడ దిగుతావా పాత కూడా ఎక్కుతారు ఇంకా కూడా సరే 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 అర్థం వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం ఆలోచించారు. సిక్కుడు ఎత్తల్లారా బంగారు తలబండి బంగారు తలబండి ఇల్లేవిరా ఓరి గంగరాజు బంగారు తలిపేవిరా ఓరి గంగరాజు బంగారు తలిపేవిరా ఓరి తలబండి ఓరి గంగరాజు కల్లంటివి ఓరి గంగరాజు కల్లేవిరా ఓరి గంగరాజు కల్లేవిరా ఓరి గంగరాజు
ఓరి గంగరాజు పైన మేడాటివి ఓరి గంగరాజు ఇల్లేదిరా ఓరి గంగరాజు పైన మేడేదిరా ఓరి గంగరాజు పైన మేడేదిరా ఓరి గంగరాజు ఓ అక్కడికి అనుకుంటున్నా ఊగు నీకెనక లేకపాయ ముంగడు లేకపాయే దేవలక్ష్మి రానవచ్చనమ్మా అమ్మా దేవలక్ష్మి కానీ ముచ్చట ఆయన తెలిసింది ఆయన చెప్పిండు ఆయన తెలిసింది ఆయన చెప్పినందుకు అంటే వాళ్ళు మీ ఆయనే దేశపతి రాజు తెలిసింది తెలిసినాక ఎట్లా వాళ్ళు దాచారు ముసలోళ్ళు ఎందుకంటే మీ గుణం ఆమెకెరక ఆమె గుణం మీకెరక దేవలక్ష్మి దగ్గర డ్యూటీ రమ్మని మీకెరక దాచి కావాలి దేవలక్ష్మి మన మాట నమ్మింది భగవంత ఈనాడు పాపాన నెలలైతే ఆనాడు పుణ్యాన గడియల గడతానే దేవలక్ష్మి దేవికి ఒక గడియ ఒకరింత రెండు గడియల నాలుగైదు గడియల 6 గడియలు 7 గడియలు గడతానే గడియలు కడతానే తొత్తుకు 9 గడియల పండుగ 10 గడియలు కూర్చుంటే లేవరాదు లేస్తే కూర్చుంటారు వీళ్ళ అల్ల నిల్లుతుంది నడుముల కరుకుని నానా బాధలు కలుగుతారు ఊరంతా అట్లా దులిపే సమయం అవుతుందా బిడ్డకు తాపు ఆయన బాత్రూమ్ అంతలేవా తాపు ఓ నా తాపడు తాపుకాకి పెట్ట ఓ తాపులో ఒక్క సజ్జ కూడా లేదు బోలగాడు కూడా పెనసే కట్టిండు తాపు తాపు అంటున్నా తాపు తీసుకొని నా పెనసే నేను కట్టుకున్నా లేకపోతే మేము మరలు కట్టినా ఇప్పుడు కడుపు వస్తుంది అంటాను మంత సన్ తీసుకురాదు మన మంత సన్ చేయాలి పుట్టిన పొరగల్ల మన తప్పులం కావాలి ఎవరికి తెలవకుండా చేసిన కావాలి 3 కట్టి తెలవదు మన ఇద్దరికి తెలిసి ఉండాలి ఏ ముచ్చటైనా ఈ ముచ్చట అంటే దేశపతి రాజు తెలిసిందనుకో ఎట్లా ఉప్పుకాయ వేసి రాస్తాడు పుట్టిన పొలగాలు తీసుకొచ్చి చంపడం కాదు మనం మన తన మన మంత్రితో నచ్చినట్టు లేదు మంత్రితో మాకు ఏ మేమే చేస్తామమ్మా ఎప్పుడు మంత్రి ఇచ్చి మంత్రి తలకి బిడ్డ పుట్టే సమయాలను కూడా కళ్ళకు కనగంతలు కట్టిను తడిబట్ట వాళ్ళు తెచ్చారా తడిబట్ట ఎంత ఉన్నారా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ తడిబట్టలు ఎదురు వాళ్ళు ముళ్ళ కూడా కడతా ఉన్నారా ముళ్ళ కూడా వాళ్ళు కడతా ఉన్నారా ముళ్ళ కట్టి చెల్లె వస్తుంది అక్కడ వేసి పెట్టినా ఎందుకంటే మీరు కట్టినా వచ్చి అవతల వారు చేస్తామా అని చెల్లెని వస్తాయి పాప చెట్ల రాజకుమారాజా ఎత్తుకున్నారా ఇక్కడ పోయి పారిచేస్తా ఊరవుతా అని వాళ్ళు కూడా పోతాదమ్మా వాళ్ళు కూడా పోతాదమ్మా చూస్తారు కాస్త ముల్లె ముళ్ళు అడుకో తన
ఊరవతలు ఆడవచ్చానమ్మా అటు చూస్తే ఏదో పాపడికి పొదలు కనబడ్డాయి ఇక పొదల్లో వేసి నాది రామరామ పాపడికి పొదలేసి బిడ్డ దేవలక్ష్మిరా కగరాకున్న కనగందలి బిడ్డకు అయ్యో మీరా మంగమ్మ కోమట్ల ఎంకమ్మ నా గర్భాన నేను కొడుకులగా అన్నానా నేను బిడ్డలగా అన్నానా నేను కొడుకులగా అన్నానా బిడ్డలగా అన్నానా కొడుకులగా అన్నానా కొడుకుల నేను కంటే బాబాకి ఇవ్వలేరా కొడుకుల నేను కంటే బిడ్డలైనా పర్వాలేదు బాబాకి ఇవ్వలేరా బిడ్డలైనా పర్వాలేదు నీ గర్భాన బిడ్డలు పుట్టలే కదా నువ్వు బిడ్డలకు నోసుకోలేదు కాదు మూడు గట్టలలో కన్నావు కాదు బిడ్డ బిడ్డలగానే లేరు నువ్వు గట్టు రాయనగా అన్నరే అయ్యో భగవంతా నాకు సంతానం ఇచ్చిందని నన్ను నమ్మించినవ దేవుడా నేను ఏమి పాపం చేతిరా దేవుడా నాద దేశపతి రాజా ఓ ప్రాణనా గరబాన కొడుకును కొడుతురు నా గరబాన ఒకటే కానపుల నేను ముగ్గురి పిల్లల గంటనంచి నువ్వు సంబర పడ్డవు నువ్వు సంతోషపడ్డవు నాదా ఊరింటికి వచ్చి బామా మన కొడుకు లేరి బామా బామ మన బిడ్డ లేరి బామా నేను ఏ మాట ఏ పొదనే కొడుకోరు ఏరంటే అమ్మా తీసుకొచ్చి కొడుకులంట ఎప్పుడునా బిడ్డలంట ఎప్పుడునా నానా తప్పాడు వాడవ్వా ఏడు కాకుండా అచ్చడి కనవా ఊకోళ్ళు అన్నారమ్మ ఆనాడిగా మాత్రమే కాదు దశపతి మహారాజు నా వారి కాన్పుల ముగ్గురు గణవతనుకున్నాడు దశపతి మహారాజు భవనాల వేదికి తాను వస్తా ఉన్నాడు మేర మంగమ్మ కోమట ఎంకమ్మ గలమట ఆడ ఉన్నాడు మేర మంగమ్మ కోమట ఎంకమ్మ అయ్యా ఎటు పోతాను అయ్యా ఇంట్లో పోతున్న నా భార్య కాన్పుల ముగ్గురు అనలా అద్దయ్యా 3 గట్రాలే కన్నదయ్యా నీ భార్య కొడుకులు అనలేదు బిడ్డలు కనలేదు 3 గట్రాలు అన్నారు తల్లి ఉండవయ్యా ఇది వారికే కానుపులో నా ముగ్గురిని గంటలు అంటే నా ఇజ్జత్ వేయింది నా విలువ వేయింది నా అంబులాంటి మిత్తాలు వంక తీర్చింది
అలా నోని భార్య రాళ్ళ రప్పల కన్నా నా విలువ ఏమన్నా ఉంటుందా ఏ మేరే మంగమ్మ కోమట్ల ఇంకమ్మ రాళ్ళ రప్పల కన్నా ఆడదాన్ని ఉంటే లేదు దాన్ని తీసుకుపోయి బంధకాల పాలు చేయమన్నాడు మేరే మంగమ్మ కోమట్ల ఇంకమ్మ చూడు కట్టుకోలే వేడి కట్టిన రాజు తెజపతి రాజు అన్నాడు మరి మాత్రమే రాళ్ళ రప్పల ఆడదాన్ని తీసుకుపోయి అందుకే బంధకాలు ఏమన్నారయ్యా దేవలక్ష్మి నీ భర్త దశపతి రాజు చెప్పిందాట రాళ్ళ రప్పల కన్నా ఆడుతుంటే రాజ్యానికి కీడట మొత్తం ఆయన విలువ మొత్తం తీసి పారేసిన మాట పోయి బంధకాల పాలు చేయమన్నాడా దండకప్ప కమ్మ పెట్టింది నన్ను బంధకాల పాలు సుఖంగా బతుకుతాననుకుంటే బతుకు బంధకాల పాలు ఎత్తారా శరణు ఊరగల్లు కోట చెప్పుని గుడి నాడా నాదాని మేడాడి పోతా ఉన్నా చెరసాల పాలు అయితీరా దేవుడు పాడవాడ నాయన బావని గురువు నీకు నాకు పెళ్లి వేసి ఇన్ని రోజులు అయ్యే ఒక్కనాడు నా ఇంటికి రాకపోతివిరా నాయన నువ్వు రూపాన్ని ఇచ్చినోడి బాబు నువ్వు ఎన్నడూ రాకుండా నువ్వు ఇప్పుడు వస్తే నీ బంగారు ముఖం చూసుకుందు బాబు నీ బంగారు ముఖం చూసుకున్నాక నా ప్రాణ వేల బాధపడబోదురా నాయనా నీ బిడ్డను పోతానా నానా బాబు బాజాడి పంట పరమా లేగా దూడ పూసే కోడి పొందుమా నా భర్త తోటి మీరు వెళ్ళిపోయింది అని మీరల్లా ఎప్పలేరుమా అందరూ ఆడి పుడికే ఇది లండు పుట్టుకన్నరే నాకు తోడ వచ్చిన అన్నాను నాకు తోడ వచ్చిన తమ్ముడు నాన్న తోడి బాధే పుట్టి అన్నలారా నా బతుకు బంధకాల పాలు ఎత్తన్నట్టు బావా మా చెల్లె ఏమి తప్పు చేసిందని 10 రూపాయలు గౌనాలు పెట్టి పంచాయతీ చేసినమ్మా